క్రిస్మస్ లేక సంతోషకరమైన సందర్భాలు వచ్చినప్పుడు ఇంటికి దూరంగా ఉన్నప్పుడు ఒక వేదన ఉంటుంది. బిడ్డలకు దూరంగా ఉన్నప్పుడు ఒక వేదన ఉంటుంది. అయ్యో, నేను ఇంటికి వెళ్ళాలి, బిడ్డలతో కలుసుకోవాలి, ఆనందంగా ఉండాలి అని. ఇశ్రాయేలు ప్రజలు కూడా పాత నిబంధన గ్రంథంలో వారు వాగ్దాన దేశానికి దూరంగా ఉన్నప్పుడు వారు వేదనతో ఉండేవారు. వారు బహిష్కరింపబడినప్పుడు, వారు చెరపట్టబడినప్పుడు ఆ ప్రదేశం కొరకు ఎదురు చూస్తూ ఉండేవారు. బహుశా గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న బిడ్డలు ఇంటి కొరకు వెళ్తున్నారు. అయితే పాత నిబంధన భక్తులు అధిక సంఖ్యాకులు. అబ్రహాము కూడా ఆ పునాదులు గల పట్టణం కొరకు చూశారు. నిరీక్షణ. క్రిస్మస్ అంటే ఆగమన నిరీక్షణ. ఈ నిరీక్షణలో పాత నిబంధన గ్రంథంలో మనం చూసినప్పుడు స్వదేశము కొరకు, ఇంటి కొరకు, స్వజనాంగం కొరకు ఆరాటం కలిగినటువంటి భక్తుల్ని మనం చూస్తాం. ద్వితీయోపదేశ కాండంలో 28వ అధ్యాయముకి వచ్చేసరికి, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 65వ వచనాన్ని చూస్తే, ఆ జనములలో నీకు నెమ్మది కలగదు, నీ అరికాలికి విశ్రాంతి కలగదు. అక్కడ యెహోవా హృదయ కంపమును, నేత్రక్షీణతయు, మనోవేదనయు నీకు కలగచేయును అన్నారు. ఈ మాటలే 137వ సంకీర్తనలో మనం చూస్తూ ఉంటాం. ఆ నేత్రాలు క్షీణత కలిగి ఎదురు చూస్తూ ఉన్నారు. స్వదేశానికి ఎప్పుడు వెళ్ళాలి, నా దేశానికి ఎప్పుడు వెళ్ళాలి అంటే స్వదేశము కొరకు పొందేటటువంటి ఆరాటం. అంటే ఈ మాటలు ఎందుకు చెప్పుకుంటున్నామంటే, మానవుడు స్వతహాగా ఒక నిరీక్షణ కలిగిన జీవి. మీరు సైంటిఫిక్గా తీసుకున్నా, సైకాలజికల్గా తీసుకున్నా, మనిషి భూమి మీద ఒక అసంతృప్తితో జీవిస్తూ ఉంటాడు. అంటే అతను చేరుకోవలసినటువంటి ఒక గమ్యం కోసం చూస్తూ ఉంటారు. మనం ఉత్తర దక్షిణ రాజ్యాలు మన పాత నిబంధనలో మనం చూసినప్పుడు అషూరు, అలాగే బబులోను చెరకు వెళ్ళిపోయిన తర్వాత వారు మరలా తిరిగి రావటం కోసం ఇంటి కొరకు ఆరాటపడ్డారు. స్వదేశం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు మనమందరం కూడా ఒక స్థిర నివాసం, అంటే మన కుటుంబం కొరకు ఎలాగైతే ఆశపడుతూ ఉంటామో, ఆ గమ్యానికి చేరుకోవటానికి ఎలాగైతే ఆశపడుతూ ఉంటామో, ఇది మొదటిగా మన మనసులో పెట్టుకుంటే, రెండవదిగా మనం చూసినప్పుడు రెండవ భావంలోకి వచ్చేసరికి అంటారు కదా, పాత నిబంధన భక్తులందరూ కూడా ప్రవక్తలు మొదలుకొని ఒక నిరీక్షణ కొరకు చూస్తున్నారు, ఒక గమ్యం కొరకు చూస్తున్నారు, ఒక మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నారు, ఒక విమోచన కొరకు ఎదురు చూస్తున్నారు. మానవుడు, మీరు ఎప్పుడైనా చూడండి, ప్రకటన గ్రంథము దిగువ నుంచి అలా వచ్చేసరికి ఆదికాండం వరకు వెళ్ళేసరికి ప్రతి వారికి ఆత్మీయమైన గమ్యం ఒకటి కనిపిస్తూ ఉంది. అంటే ఆదికాండములో మానవుడు ఎప్పుడైతే తప్పి పడిపోయాడో అతడు ఎదురు చూస్తూ ఉన్నాడు. పాత నిబంధన ప్రవక్తలు ఎదురు చూశారు. పేతురు పత్రికలో మనం చూస్తూ ఉంటాం. అయా, ఆ ప్రవక్తలు ఎదురు చూసి కనిపెట్టుకుని ఎవరి కొరకు, ఏ కాలము కొరకు ఎదురు చూస్తున్నారు అంటే వాళ్ళు ఆ సందర్భము కొరకు కనిపెట్టుకుని ఉన్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. దీన్ని ఆగమన నిరీక్షణలో మనం చూసేటువంటి ఆరాటం. మన కీర్తన గ్రంథంలో కొన్ని విషయాలు మీకు చూపిస్తారు. 61వ సంకీర్తన మొదటి 4 చరణాలు మనం చూస్తే, 61వ సంకీర్తన మొదటి 4 చరణాలు. దేవా, నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. భూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను, ఎక్కలేనంత నన్ను ఎక్కించుము. అంటే భక్తుల యొక్క ప్రార్థనలు గమ్యానికి నడిపించమని. మరలా 84వ సంకీర్తన, నేను త్వరగా చెప్తున్నాను. 84వ సంకీర్తన మొదటి చరణం. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. చాలండి, నీ నివాసములు ఎంత రమ్యములు. ఆ నివాసాన్ని చూడాలి. భక్తుల యొక్క ఆ యొక్క తాపత్రయము, ఆరాటము దేని కొరకంటే దేవుని యొక్క నివాసం, దేవుని యొక్క మందిరము, గమ్యము. అంటే ఒకసారి సైకాలజికల్గా చూస్తే మానవుడు ఈ భూమి మీద నివసించేటప్పుడు ఏదో ఒక గమ్యం కొరకు కనిపెట్టుకోవటం అనేది సర్వసాధారణం. దీన్ని ఎలా చెప్పాలి? మానవ హృదయములో ఒక దైవికమైన శూన్యత ఉందట. ఇది ఎలా చెప్పాలో చూడండి. దాన్ని పూరించడానికి మనిషి ఏం చేస్తాడంటే వ్యసనంలో పడతాడు.
దాన్ని పూరించడానికి మనిషి ఏం చేస్తాడంటే జూదంలో పడతాడు. దాన్ని పూరించడానికి మనిషి ఏం చేస్తాడు అంటే ఏదో ఒక పాపములో పడతాడు. అంటే మనిషి పాపములో పడటానికి గల కారణము తనలో ఉన్న శూన్యత. కానీ వాస్తవానికి ఆ శూన్యతను పూరించగలిగిన వాడు దేవుడే. ఆ శూన్యతను పూరించడం అనేది దేవుని చేతే సాధ్యం. మానవుడు ఆ గ్రహింపులోనికి రావాలి. మానవుడు ఆ గ్రహింపులోనికి లేనంతసేపు పాపములోనే పడతాడు కదా. ఆ గ్రహింపు కలిగి ఉండేటటువంటి ఆగమన నిరీక్షణ గురించి మనం ఆలోచన చేసినట్లయితే మనిషిలో ఉండడానికి ఈ యొక్క ఆరాటము మనిషిని ఏదో ఒక ఆశ నడిపిస్తుంది, ఏదో ఒక శూన్యత నడిపిస్తుంది. శూన్యత అనేది ఎలా చెప్పాలి అని అంటే ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనములో అంటున్నారు కదా. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం. లేని కాలమందు చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల ఇదేమిటంటండి? శాశ్వత కాల జ్ఞానమును. ఇది ఎలాంటిదట? ఇది శాశ్వత కాల జ్ఞానం. అంటే ఈ శాశ్వతత్వం అనేటువంటిది భూమి మీద ఉన్న దేనితో కూడా తృప్తిపరచబడదు. రైట్ ఆర్ రాంగ్? మీరు ఏది ఇచ్చినా కూడా ఈ శాశ్వత కాల జ్ఞానాన్ని దేవుడు మానవ హృదయంలో పెట్టారు కనుక మీరు దేనితోని తృప్తిపరచలేరు. ప్రియులారా గమనించండి, ఇది మనిషిలో ఉండేటువంటి సైకాలజికల్ ప్రాబ్లం అనుకోండి, స్వభావ సిద్ధంగా దేవుడు పెట్టిందని గమనించండి. ఎందుకంటే శాశ్వత కాల జ్ఞానమును దీన్ని తాత్కాలిక విషయాలతో దేనితో రీప్లేస్ చేసినా కూడా అది ఎప్పటికీ సంతృప్తిగా ఉండదు. మానవుని యొక్క నిరీక్షణ, మానవుడు ఎదురు చూసేటటువంటి కార్యం. లూయిస్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త అంటాడు కదా, మనిషి ఈ శూన్యంలో బ్రతికేటప్పుడు గమ్యానికి దూరంగా బ్రతుకుతున్నాడు, కానీ ఆ గమ్యానికి చేరుకునే మార్గము తెలియట్లేదు. మనిషి ఈ శూన్యంలో, విశాలమైన శూన్యంలో మనం ఒక డస్ట్ మీద బ్రతుకుతున్నాం, మనం ఒక కణం మీద బ్రతుకుతున్నాం. భూమి అనేది చాలా చిన్నది. దాని మీద బ్రతికేటప్పుడు మానవ గమ్యం ఎలాంటిదయ్యా అంటే ఇది మరలా గమ్యాన్ని చేరుకునే ప్రయత్నమే, కానీ ఎంతమంది చేరుకుంటున్నారనేది ఎవరికి అర్థం కావట్లేదు. మిమ్మల్ని చాలా దూరం తీసుకెళ్ళాను. ఎందుకు అని అంటే మనిషి జీవితంలో ఉండేటటువంటి గమ్యము, శాశ్వత గమ్యము కొరకు మనిషి చూస్తున్నాడు. అందుకే శాశ్వత జ్ఞానమును నరుని హృదయములో దేవుడు పెట్టారు. ఈరోజు ఈ శాశ్వతమైన జ్ఞానాన్ని కనుగొనేటువంటి ప్రయత్నములో ఇట్స్ టెంపరీ, చాలా వరకు ఒక తాత్కాలికమైన ఆనందాన్ని కొనుగోలు చేస్తున్నాడు మనిషికి ఇన్ని ఆప్షన్స్ ఎందుకు వచ్చాయి? మనిషికి భూమి మీద ఇన్ని మతాలు ఎందుకు వచ్చాయి? అక్కడే ఆలోచన చేయండి. వాస్తవానికి ఇన్ని మతాలు భూమి మీద రావటానికి గల కారణం ఏమిటంటే మానవుడు ఒక శూన్యంలో, ఒక గ్యాప్లో ఉన్నాడు. అతని తాపత్రయం, ఒక వ్యక్తి ఇదిగో ఈ యొక్క ఆబ్జెక్ట్ ఎప్పుడైతే ఇది దేవుడు అనుకున్నాడో తన అన్వేషణలో ఇక్కడే ఆగిపోయాడు. మరొక వ్యక్తి ఇదిగో ఇది దేవుడు అని అనుకున్నప్పుడు ఈ ఆబ్జెక్ట్ దగ్గర ఆగిపోయాడు. అలాగా వారి ఆలోచనలో పరిపూర్ణమైన శాశ్వత జ్ఞానం యొద్దకు వెళ్లకుండా వారికి ఉండేటటువంటి పరిమితమైన జ్ఞానంతో ఏది కనుగొన్నారో అదే దేవుడు అనుకున్నారు. అందుకే భూమి మీద ఇన్ని మతాలు వచ్చినాయి. ఇన్ని మతాలు వచ్చినప్పుడే మనిషిలో దేవుడు ఆ శూన్యాన్ని పెట్టారని గమనించాలి. మనిషి వెతుకుతున్నాడు, మనిషిలో ఆ గ్యాప్ ఉంది, మనిషిలో ఆ శూన్యత ఉంది. మనిషి గమనిస్తున్నాడు తనకు కావాల్సింది ఏంటో. ఆ ప్రయత్నంలో చేసేటువంటి ప్రయత్నంలో ఒక్కొక్కరు ఒక్కొక్క సిద్ధాంతం, ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గం అనండి, మతం అనండి, గ్రంథం అనండి, ఒక్కొక్కటి కనుగొంటున్నారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది శాశ్వత కాల జ్ఞానమును నరుని హృదయములో దేవుడు ఉంచారు. పిల్లలు గమనించండి, ఇప్పుడు మనిషి ఈ యొక్క ప్రయత్నములో చేసేటువంటి ప్రయత్నములో ఏమిటయ్యా అంటే తను ఒక గమ్యాన్ని వెతుకుతున్నాడు. ఈ గమ్యాన్ని వెతికేటప్పుడే బైబిల్ వెరీ క్లియర్గా చెప్పేది ఏమిటంటే పాత నిబంధన ప్రవక్తలు ఎదురు చూస్తున్నారు. అవే ప్రవచనాలు, అదే మెస్సయ్యను గూర్చినటువంటి ప్రవచనం. 700 సంవత్సరాల పూర్వం ప్రభువారు శరీర రీతిగా ఈ భూమి మీద రాక మునుపు యెషయా చెప్తున్నారు, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడి. ఈ వచనంలోనే ఈ 2 మాటల్లో చాలా గ్యాప్ వచ్చేసింది. ఈ 2 మాటల్లోనే కదా. మొదట శిశువు అన్నారు, రెండవది
కుమారుడు అన్న. శిశువు అనే పదము సాధారణంగా శరీర సంబంధమైనది. ఇక్కడ చాలామంది తల్లులు ఉన్నారు, మీకు పిల్లలు పుట్టినప్పుడు హాస్పిటల్లో ఏమంటారు, శిశువు ప్రసూతిశాల అనేదో ఉంటుంది పేరు. అంటే తల్లికి పుట్టిన బిడ్డను ఏమంటారు, శిశువు. ఆడపిల్ల అయినా మగపిల్ల అయినా శిశువే అంటారు. యేసు ప్రభువాని గురించి అంటున్నారు, ఇదిగో మనకి శిశువు పుట్టెను కదా. మరియ తల్లి గర్భములో పుట్టినటువంటి ఆ పిండము బిడ్డగా రూపొందించిన తర్వాత అందరి తల్లిలాగే శిశువే. అంటే ఆయన పరిపూర్ణ మానవుడే. కానీ రెండవ వచనంలోకి వచ్చేసరికి కుమారుడు అనుగ్రహించబడెను, పూర్తిగా మారిపోయింది. అక్కడ శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను. ఈ కుమారుడు ఎలాంటి వాడు? మనమందరం కుమారులే కదా. ఎవరో ఒక ఆయన అంటున్నాడు, ఏమండి అందరూ కుమారులే కదా, దావీదు ఒక కుమారుడే, ఇదిగో దానియేలు ఒక కుమారుడే, నీవు ఒక కుమారుడే, నేను ఒక కుమారుడే, యేసు ప్రభు ఒక కుమారుడే. కానీ మనం కుమారులు అవ్వాలంటే మారు మనసు పొందాలి. మనం కుమారులు అవ్వాలంటే విశ్వసించాలి. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనములో ఎందరు అంగీకరించుదురో వారందరూ దేవుని పిల్లలగుటకు అధికారం ఇస్తున్నాడు. అంటే మనం అంగీకరిస్తేనే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో మీరు కృపచేత విశ్వాసము ద్వారా రక్షింపబడ్డారు. అంటే దేవుడు కృపనిస్తున్నాడు. మన విశ్వాసాన్ని జతపరిస్తే విశ్వాస కృపలో మిళితమై రక్షణ కార్యమై మనం దేవుని బిడ్డలవుతున్నాం. కానీ యేసు ప్రభు వారు శాశ్వత కుమారుడు కదా. మనలో చాలామంది కుమారులు కుమార్తెలు అయ్యాక తప్పిపోతున్నాం. అవునా కాదా చెప్పండి? తప్పిపోయిన కుమారుడి కథను గురించి చదువుకున్నాం కదా. అంటే మనం ఎలాంటి కుమారులు అంటే తప్పిపోయిన కుమారులు ఉన్నారు, అవునా కాదా? కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు. కానీ యేసు ప్రభు అలాంటి కుమారుడు కాదట, శాశ్వత కుమారుడు ఆయన కదా. ఆ పోలికలో ఆశ్చర్యకరమైన కుమారుడు ఆయన. ప్రియులారా గమనించండి. అందుకని కుమారుడు సార్వభౌమత్వం కలిగిన వాడు. అందుకే కుమారుడు అనుగ్రహించబడెను. ఎంత చక్కని మాట చూడండి. అంటే ఈ విషయంలోకి మనం వచ్చేసరికి దాన్ని యేసు ప్రభు మెస్సయ్య ఈ భూమి మీదకి వచ్చే వరకు జరిగిన దానిని ఆగమన కాలము అన్నారు. ఏమండి, ఇప్పుడు పాత నిబంధన భక్తులు యేసు ప్రభు వారి గురించి ఎదురు చూశారు. ఎప్పుడైతే ఆ తోటలో ఎప్పుడైతే పాపం చేశారో, ఇదిగో పాపం వలన వచ్చే జీతం కనుక ఇమ్మీడియట్ మీరు యొక్క గార్డెన్ని క్లియర్ చేసేయండి. కారణం ఏమిటి? దేవుని యొక్క ప్రణాళిక ఎంత గొప్ప ప్రణాళిక అంటే, అయ్యా ఈ తోటలో జీవవృక్ష ఫలం ఉంది, మీరేం చేస్తారు? ఈ జీవవృక్షం తింటారు, నిత్యము జీవిస్తారు, పాపంలో ఉంటారు, నిత్యము జీవిస్తారు, పాపంలో ఉంటారు. కానీ దేవునికి అది ఇష్టం లేదు. నాయనా నీకు మరలా రక్షణ కావాలి అంటే నువ్వు ఇక్కడ ఉండొద్దు, నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపో. దేవుని యొక్క కోపములో ప్రేమ. నువ్వు ఏదేను తోటి బయటకు వస్తే రక్షణ కార్యము ప్రారంభమవుతుంది. అప్పుడు అంటున్నారు, అమ్మా నీ సంతానమునకు ఏమి సంతానమునకు వైరము కలగ చేసేదను. మెస్సయ్యను గురించినటువంటి మొదటి ప్రవచనాన్ని చూస్తాం. మళ్ళీ పొరపాటు పడొద్దు, అయ్యా క్రైస్తవ్యం యేసు ప్రభు 2000 సంవత్సరాలని. యేసు ప్రభువుని గూర్చిన సృహ అపోస్తుడైన పౌలు అంటారు, జగత్తు పునాది వేయబడక మునిపే కదా. కనుక ఎప్పుడున్నారు? భౌతికంగా మనకి 2000 సంవత్సరాల క్రితం కనిపించినా ఆయన గూర్చినటువంటి సమాచారం ఎప్పుడుందట? జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన గూర్చిన ఆలోచన ఉంది. కనుక ఇప్పుడు పాత నిబంధనలో ఉండే ఆగన కాలములో భక్తులైన వారు, మానవులైన వారు, ప్రవక్తలైన వారు దేనికోసం చూశారు? మెస్సయ్య రాకను కొరకు ఎదురు చూశారు. మెస్సయ్య రాక నీ హృదయములో వచ్చే వరకు కూడా శూన్యం అలాగే ఉంటుంది. అదే క్రిస్మస్. నీ హృదయములో యేసు ప్రభు వారు ఉదయించే వరకు కూడా ఆ శూన్యం అలాగే ఉంటుంది. నువ్వు ఎన్ని పనులు చేసినా, ఈ భూమి మీద సంతోషాలు, ఆనందాలు ఎన్ని కనుగొన్నా కూడా ఆ పరిపూర్ణమైన సంతోషాన్ని నువ్వు కనుగోలేవు. మేబీ ఒకవేళ అయ్యా నేను హ్యాపీగా ఉన్నాను అని నువ్వు అనుకున్నట్లయితే దాన్ని నువ్వు సంతృప్తి పడుతున్నావు అంతే, నిజమైన ఆనందాన్ని పొందలేదు. అందుకే అపోస్తుడైన పౌలు చెప్పనా సఖ్యమును చెప్పట్లేదు, చెప్పనాశక్యమును మహిమాయుక్తమైనది. అయ్యా నేను చెప్పటానికి అర్థం కాదు, అది మీరు అనుభవించాల్సిందే.
కదా. మనం ఎంత చెప్పినా అర్థం కాదు, అది అనుభవించవలసిందే. అలాంటి మహిమకరమైన ఆనందము కొరకు ఆగమన కాలములో వారు ఎదురు చూశారు. బెత్లెహేములో ఆ యొక్క ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చబడ్డాయి. ఆగండి, ఇక్కడ ఇంతటితో అయిపోలేదు. ఇక్కడి నుంచి రెండవ ఆగమనంలోకి వెళ్ళాలి. అదే ప్రభువారి యొక్క, ఇందాక అనుకున్నాం, నరుని హృదయములో శాశ్వత జ్ఞానమును దేవుడు ఉంచారు. అయ్యా యేసు ప్రభు వచ్చారు, ఫినిష్ అయిపోయిందా అని అంటే మానవుడు ఇంకా వెతకాలి, మానవుడు ఇంకా కనుగొనాలి. అదే ప్రభు రాకడ, అదే పరలోకము. అయ్యా ఈరోజు మనం ఏం చేయాలి? పాత నిబంధన భక్తులు అబ్రహాము కూడా అయ్యా నా దినము కొరకు కనిపెట్టుకుని ఉంటున్నారు. పాత నిబంధనల భక్తులు, ప్రవక్తలు అందరూ కూడా ఆగమన కాలములో మెస్సైను గురించి కనిపెట్టుకున్నారు. అయితే ఇప్పుడున్నటువంటి మనము ఎవరైతే శ్రేష్ఠులుగా ఉన్నామో, కృపకు పాత్రులుగా ఎంచబడ్డామో, మనకున్నటువంటి ఆగమన నిరీక్షణ ప్రభు రాకడ కొరకు కనిపెట్టుకోవడం. ప్రభు రాకడ కొరకు కనిపెట్టుకుని సిద్ధపాటు కలిగి ఉండకపోతే, పత్రికల్లో ఒక మాట ఉంటుంది. ఆ మాట విశ్వాసులుగా అదెంత జాగ్రత్త కలిగిన మాట అంటే, రాకడకు సిద్ధపడిన వారు అన్నారు. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. రాకడకు సిద్ధపాటు అంటే ఆషామాషి వ్యవహారం కాదు. మనం అనుకుంటాం రాకడకు సిద్ధపాటు అంటే బాప్తిసం కాదు, రాకడకు సిద్ధపాటు యేసయ్యను ఎరగటం కాదు, రాకడకు సిద్ధపాటు ఆరాధించటం కాదంటారు. రాకడకు సిద్ధపాటు కలిగి ఉండడం అంటే, నిరీక్షణలో ఉండడం అంటే, ఏదైనా ఒక మనిషి ఒక తప్పిదం చేసినప్పుడు, మేబీ నా సహోదరుని నేను గాయపరిస్తే, ప్రభువా ఈ రాత్రే నీ రాకడైతే, ప్రభువారు అంటారు కదా, కోపపడుడు కానీ పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. కారణం ఏమిటో తెలుసా? మీన్వైల్ ఈ లోపులోనే ప్రభు రాకడ వస్తే నువ్వు ఎత్తబడవేమో, అదే రాకడకు సిద్ధపాటు. ఈరోజు చాలా మంది పాపములో వారాలు, నెలలు, సంవత్సరాలు అలాగే జీవిస్తున్నారు. రాకడకు సిద్ధపాటు లేని గుణం. రాకడకు సిద్ధపాటు అనంటే, నిరీక్షణ కలిగిన వారు అంటే, ప్రభువా నేను పొరపాటు చేశానే, ఈ రాత్రే ఈ రోజే నువ్వు వస్తే నేను సిద్ధపాటు లేకపోతే నేను ఎత్తబడను కదా అని కలిగేదే ఆగమన నిరీక్షణ. దట్స్ రియల్ క్రిస్మస్. అయ్యా ఈరోజు ప్రభు కొరకు నేను ఎదురు చూసినటువంటి వ్యక్తిగా నేను ఉన్నాను. పాత నిబంధన భక్తులలో ఆగమన నిరీక్షణ కొరకు, మెస్సయ్య రాక కొరకు ప్రవచించిన ప్రవక్తలు, భక్తులు, గొప్పవారు ఎలాగైతే ఎదురు చూశారో, ఇదిగో ఈ తరములో ఉండేటువంటి నేను ప్రభు రెండో రాకడ కొరకు నేను సిద్ధపడుతున్నాను. ఆగమన నిరీక్షణ. ఎందుకంటే మనం ప్రారంభం నుంచి అనుకున్నాం, మనిషి ఇంటి కోసం ఆరాటం, మనిషిలో ఏదో ఒక అసంతృప్తి. ఏమిటయ్యా ఈరోజు మానవుడికున్న అసంతృప్తి అంటే పరలోకమని ఆరాటం, పరలోకమని అసంతృప్తి. అయ్యా నేను అది చేరుకున్న వరకు, అది పొందుకున్న వరకు నాలో ఏదో ఒక అసంతృప్తి. భూమి మీద ఎంత ఖరీదైనటువంటి ఇల్లు నేను కట్టుకున్నా, ఎంత సెక్యూర్గా ఉన్నా, ఎంత బలంగా ఉన్నా, ఎంత ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక లోపం. అదే దేవుడు ఏర్పాటు చేసిన శూన్యం. ఆ శూన్యాన్ని నువ్వు దేనితో కూడా ఫిల్ చేయలేవు. ఆ శూన్యాన్ని దేనితో కూడా నువ్వు ఫిల్ చేయలేవు. అయ్యా ఆగమన నిరీక్షణ కలిగినటువంటి వ్యక్తిగా నేను ఎప్పుడైతే ఉన్నానో అప్పుడే దాన్ని నేను సంతృప్తికరంగా ఉండగలుగుతాను. ఇది రియల్ క్రిస్మస్. కనుక ప్రియులరా, సమయం తక్కువ అన్న ప్రకారంగా అయ్యగారు 4 అన్నారు. 4 గంటలకి నేను గంట రైట్. దేవుని స్తోత్రం. అవకాశం ఇచ్చిన దైవజనులకు, శ్రద్ధగా వాక్యం విన్న మీ అందరికీ పేరు పేరున ప్రత్యేక శుభాలు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.